ప్రియమైన ఈ ప్రత్యేక ఆదివారపు సమయమందు దేవుని సన్నిధికి ఈ రీతిగా విచ్చేసి ఉండి ఆయన మాటల కోసం ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభుపక్షముగా ఈనాటి శుభములు మరియు వందనములు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగము నుండి మనము కొన్ని మాటలను విందాం, కొన్ని విషయాలను మనము తెలుసుకోవడానికి ఇష్టపడదాం. ఈ చదువుకున్నటువంటి భాగము కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 23వ వచనము చదువుకున్నాం. 23వ వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. మనము 23వ వచనంలో ఉన్నటువంటి మాటను గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులారా, 23వ వచనాన్ని మనము చూచినట్లయితే ఆ మాట మనకు ఏ జ్ఞాపకం చేస్తుంది అంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఈరోజు మన అంశము, దేవుడు మనలను చూచి ఎప్పుడు ఆనందిస్తాడు? మనము ఆయనకు ఎలాగున ఆనందాన్ని కలుగు చేస్తున్నాం? కొన్ని పర్యాయాలు మనము మన పిల్లలను గురించి మాట్లాడవలసి వస్తే, అయ్యా వారిని మేము కన్నాం కానీ వాళ్ళ వలన మేము మాకు దుఃఖం కలుగుతుంది, వారు చేసినటువంటి పనులను బట్టి. కొన్ని పర్యాయాలు మనము అలాగా మాట్లాడతాం మన పిల్లల్ని బట్టి, ఎందుకంటే వాళ్ళు జీవిస్తున్న జీవిత పరిస్థితులను బట్టి. సర్వ సృష్టిని సృజించినటువంటి సర్వాధికారైన దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమించాడు అంటే, తన పోలిక చొప్పున తన స్వరూపములో మానవుడిని నిర్మించుకొని ఒక ఉన్నతమైన స్థితిలో మానవుడు ఉండాలని ఆశించాడు. కానీ మానవుడు పాపము చేత పతనమయ్యాడు. పతనమైనటువంటి మానవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. ఆ వ్యక్తిని తనతో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తన బిడ్డగానే మరి స్వీకరించడానికి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరమును విడచి వచ్చి ప్రాణమును అర్పించాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం కూడా గమనిద్దాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు మనలను అంతగా ప్రేమిస్తే మనం చేస్తున్నటువంటి కొన్ని క్రియలు, కొన్ని దేవునికి ఆయాసకరమైనటువంటి విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనకు వినిపించబడుతున్నప్పుడు మనము సరి చేసుకోవడం ద్వారా అది మనకు మేలు, ప్రభువు కూడా ఎంతో అది సంతోషం. అందుకని ఒక పాపి రక్షణలోకి వచ్చినప్పుడు పరలోకంలో సంతోషం ఉందని పరిశుద్ధ లేఖనంలో మనము గమనిస్తాం. లూకా సువార్తలో మనము గమనిస్తాం. ఎవరు నశించడం ఇష్టం కాదు. కాబట్టి ఎప్పుడు మనల్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు? ఎందుకంటే ఆ పైల వచనంలో చదివాం, ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనను బట్టి ఎంత ముచ్చట పడతా ఉంటారో, ఎంత మురిసిపోతూ ఉంటారో, ఎంత సంతోషపడతారో, ఎన్ని దగ్గరలా వారి బిడ్డలను బట్టి చెప్పుకుంటారో. అయ్యా మా బిడ్డలను, ఎంత మంచి బిడ్డలను దేవుడిచ్చాడు,
కొన్ని విషయాలు మాకు తెలియనివి కూడా వారు దైవిక సంబంధమైనటువంటి విషయాలు మాకు తెలియజేస్తున్నారు. ఎంత పద్ధతిగా వారు జీవిస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు వారి ముందు చెప్పకపోయినా వారి వెనుక వారిని గురించి ఎంత గొప్పగానో సంతోషంగానో చెప్పుకునేటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. ఎందుకు నేను ఆ మాటలు గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు దేవుడు మన యొక్క జీవిత స్థితిగతులను చూచి ఆయన ఆనందించాలి. ఎప్పుడు ఆనందిస్తాడు? కొన్నిసార్లు మనం ఏదో చిన్న చిన్న పనులు చేసేసి నేను దేవుని కొరకు ఈ పని చేశాను, లేకపోతే దేవుని పరిచర్యకు ఇంతగా చేశానని మనల్ని మనం గొప్పగా చెప్పుకుంటూ, మనల్ని మనం మెచ్చుకుంటూ, మనం ముందుండి సంతోషిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? మనల్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తాడు? ఒక నడత యెహోవాను బట్టి స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. అంటే ఈ మాట ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ప్రవర్తన దేవుని తెలుసు. మన ప్రవర్తన దేవుని తెలుసు. నువ్వు ఎలాగ దేవుని మందిరంకి వస్తున్నావో, ఏ వాక్యం విని ఎలాగా ప్రవర్తిస్తున్నావో మన ప్రవర్తన దేవుని తెలుసు. మనుషుల దగ్గర ఒక రకంగా ఉండొచ్చు మనం. అందుకని ఆ మాట, ఒక నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. మన ప్రవర్తనను చూచి దేవుడు ఆనందించాలి, యథార్థమైనటువంటి స్థితిని చూచి. అందుకని మనుష్యుడు పైరూపమును చూస్తున్నాడు, దేవుడు అంతరంగం చూస్తున్నాడు. మనం మాట్లాడేటువంటి మాటలు, ప్రవర్తించేటువంటి విధానం, పరిస్థితులు అన్నీ దేవునికి మరుగై ఉండలేదు. కావున ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు దేవుడు మనలను బట్టి ఆనందిస్తాడు అంటే అక్కడే మనం చదివాం, ప్రవర్తనను బట్టి. ఇంకొంచెం లోతుగా మనం చూసినట్లయితే ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినప్పుడు 6:19లో ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, వారు తప్పిపోతున్నప్పుడు, కొన్ని పర్యాయాలు దేవునికి వేరుగా జీవిస్తున్నప్పుడు దేవుడు మోషే ప్రవక్త ద్వారా అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఒకసారి ఆ మాట చదువుతాం. 6వ అధ్యాయం 19వ వచనం. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి, ఇక్కడి నుంచి బాగా గమనించాలి, నీవు యెహోవా దృష్టికి అనగా దేవుని దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. గమనించాలి, ఎవరి దృష్టికి? కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, మన మంచి అందరూ మెచ్చుకోవాలని మన గురించి మంచి మాట చెప్పుకుంటాం. నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను, అంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను, ఇదిగో అలా ఇలా ఇలా అని చెప్పుకుంటూ ఉంటాం. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుంచి వారు కనానులోనికి ప్రవేశించినటువంటి ఆ పరిస్థితులలో అనేక విషయాలు మోషే ప్రవక్త ద్వారా దేవుడు వారికి తెలియజేస్తూ, ప్రత్యేకించి ప్రభునందు ప్రియులారా, మీరు ఆ మంచి దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి యథార్థముగా ఉత్తమమైనదిగా మన స్థితిగతులు ఉండాలి. మనము నా గురించి వాళ్ళని అడుగోయా, కావాలంటే వాళ్ళని అడుగుపో, వీళ్ళని అడుగుపో. మంచిగా చెప్పొచ్చు, చెడ్డ చెప్తాను నేను అనలేదు. కానీ మనుషుల కంటే దేవుడిచ్చే సాక్ష్యము ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. వాళ్ళతో నువ్వు మంచిగా ఉన్నావేమో, వాళ్ళు నీ గురించి మంచిగా చెప్పొచ్చు. కానీ నువ్వు దేవునితో మంచిగా ఉంటే అందరూ కూడా నీ గురించి మంచి సాక్ష్యం ఇస్తారు. గిట్టనోళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఇచ్చినా 198 మంది మంచి సాక్ష్యం ఇచ్చి, ఇద్దరు ఒకవేళ మంచి సాక్ష్యం ఇవ్వకపోతే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏదో నీ మీద ఓర్వ లేకున్నారు,
అందరూ ఈయన గురించి మంచి చెప్తున్నారు, ఈమె గురించి మంచి చెప్తున్నారు, నేనే కదా మంచివాడిని, నేనే కదా మంచిదాన్ని అని కొంతమందికి ఏమొస్తుంది, తెలియనటువంటి ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది. కొంతమంది చేస్తారంటే నేను కూడా మంచివాడిని అని చెప్పి ఆయన ఆమె వాళ్ళంత మంచి అడ్డోళ్ళు ఎవరు లేరు, ఊర్లో లేరు అని చెప్పొచ్చు, ఇద్దరు చెప్పొచ్చు. కానీ 198 మంది మంచి సాక్ష్యం. ఒకవేళ ప్రభువునందు ద్వారా మనల్ని ఓర్చుకోలేక అనేకులు అసూయతో రకరకాలుగా మాటలు చెప్పొచ్చు, కానీ ప్రభువు అందుకని యెహోవా చేత ఒక నడత స్థిరపరచబడుతుంది. ఆయన వారి ప్రవర్తనను చూచి ఆనందిస్తాడు. కాబట్టి మన ప్రవర్తన అంతా కూడా దేవునికి బాగుగా తెలుసు. అందుకని సామెతల గ్రంథంలో మనము గత దినాన కూడా చదువుకున్నాం, సిద్ధపాటు కూడికలు చదువుకున్నాం. 3వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాట మనము చదువుకున్నప్పుడు 3వ అధ్యాయం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. 2 విషయాలు అక్కడ ఉన్నాయి. మన ప్రవర్తన ఆయన అధికారం కింద ఉండాలి. మనము ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ నేను జ్ఞానిని కదా. కొంతమందికి ఇది పెద్ద ఆలోచన ఉంటుంది. నేను ఆలోచన చేసినట్లుగా, నేను నిర్ణయాలు తీసుకున్నట్లుగా, నాకెంత జ్ఞానం ఉంది, ఊరు లోపల ఎవరికి లేదు, వంశం లోపల ఎవరికి లేదు, ఆ పరిధిలో ఎవరికి లేదు. నువ్వెంత జ్ఞానివైనా పరలోక రాజ్యాన్ని పొందుకోకపోతే ఆ వ్యక్తి ఈ లోకంలో సంపాదించిన జ్ఞానము, ఉన్నట్టు జ్ఞానము వ్యర్థము. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. నువ్వు ప్రభు మాటలు మనకు జ్ఞానాన్ని ఆలోచింపజేస్తూ తెలియజేస్తున్నాయి. ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడు అంటే, ప్రభునందులారా, మన ప్రవర్తన చూచి ఎప్పుడు ఆనందిస్తాడంటే, యథార్థమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది మా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, యథార్థత ఎవరి ఎదుట, దేవుని ఎదుట యథార్థత కలిగి ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడు. 2వ విషయాన్ని మనము కొంచెం లోతుగా వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రభునందు పిల్లారా, తిమోతి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి పత్రిక 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిద్దాం. మన సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, గమనించాలి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే, మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఎవరి కొరకు? మన కొరకు మనం ఎలాగూ ప్రార్థించుకుంటాం. ప్రార్థించుకోమా? మన కొరకు మనము ఎప్పుడు చేసేదే కదా. నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, మా నాయన్ని కాపాడు, మా అమ్మని కాపాడు. మనం చేసే ప్రార్థన అదే. నాకు అప్పులు, నా అప్పులు పోవాలి, నాకు అనారోగ్యం పోవాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? ఎవరి కొరకు? ఒక లిస్ట్ ఉంది అక్కడ. రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలము. చేస్తున్నామా? మనము చేస్తుంటే చాలా సంతోషం.
నేనైతే మరి ప్రతి శుక్రవారపు సమయంలో కానీ, గురువారపు సమయంలో కానీ, ఆదివారపు సమయంలో కానీ మన దేశం కోసం, దేశ క్షేమం కోసం అధికారులు, నాయకులు, పాలకులు అందరి కోసం మనము వారు మంచిగా పాలన అందించాలి, మంచిగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలను పక్షపాతంతో కాకుండా ప్రేమతో వారికి ఇచ్చిన అధికారమును బట్టి మంచిగా వారికి మనసిచ్చి పాలించేటువంటి పాలకులు ఉండాలి. ఈరోజు మనం గమనిస్తుంటాం కొన్ని పరిస్థితుల్లో, కొన్ని ప్రాంతాలలో పాలన ఎలాగుంటుంది, పక్షపాతంతో ఉంటుంది. కానీ ప్రభునందు పిల్లారా, ప్రభు ఒక వ్యక్తికి ఒక అధికారం ఇచ్చినప్పుడు, ఒక నడిపింపు ఇచ్చినప్పుడు, ప్రజల పక్షంగా ఆ నడిపింపు కలిగి ఉన్న వ్యక్తి ప్రజలందరినీ కూడా మంచిగానే పాలన చెయ్యాలి. ఆ మనస్సు వారికి దేవుడు ఇచ్చేలాగున క్రైస్తవ సంఘం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇది ఎవరికి దృష్టికి అనుకూలము, మంచిది? దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే, ఎప్పుడు చూసినా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా భర్తను కాపాడు, ఎప్పుడు నన్ను 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 నాకు నాకు అందరి కోసం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం కూడా ప్రార్థించాలి. మన శత్రువుల కోసం కూడా ప్రార్థించాలి. ఉందా లేదా బైబిల్లో? ఉందా? శత్రువుల కోసం కమ్మూడు పాస్టర్ ఎవరు చేస్తారు శత్రువుల కోసం? వాడు ఎప్పుడెప్పుడు ఈ లోకం విడిచిపెట్టిపోతాడని చూస్తూ ఉంటే మేము, అదిగో ఆమె మాకు బాగా అడ్డంగా ఉంది, ఆమె ఎప్పుడెప్పుడు ఏదో ఒకటి వచ్చి ఆ మంచాన పడితే మేము బాగా నవ్వుకోవాలని చూస్తుంటాం. ఆ మాట చెప్తావు కదా, కొంతమందికి అదే ఆలోచన ఉంటుంది. శత్రువుల కోసం ప్రార్థించండి, పొరుగువారి కోసం ప్రార్థించండి, రక్షణ లేని వారి కోసం ప్రార్థించండి, గ్రామం కోసం ప్రార్థించండి, దేశం కోసం ప్రార్థించండి, పాలకుల కోసం ప్రార్థించండి. మన ఇంట్లో ఉన్న మరి రక్షణ లేని వారి కోసం, ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో వారి కోసం మనం ఏం చేయాలి? అసలు నువ్వైతే బాగానే చెప్తున్నావు, కానీ మాకు మనసు రావడం లేదు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే. ఏమి రావడం లేదు? వాళ్ళ పేరెత్తితేనే మాకు కంపనము, ఆ శరీరం అంతా కూడా ఏమవుతుంది మాకు? వాళ్ళ పేరెత్తితేనే ఏముంది మనలో? ఏముంది? దేవుని దృష్టికి ఇది మంచిదేనా? అందరి కోసం దేవుని దృష్టికి అనుకూలమైనది, మంచిది ఏంటంటే, ఒకటి గమనించాం, యథార్థమైనది, ఉత్తమమైనది మనము కలిగి ఉండడం. ఏంటి యథార్థమైనది, ఉత్తమమైనది? ఆయన మాటలు గౌరవించి వెళ్ళడం. ఇశ్రాయేలుతో మాట చెప్పాడు దేవుడు. రెండవది, దేవుని దృష్టికి మరి అనుకూలంగా అందరి కొరకు మనము ప్రార్థించాలి. నువ్వు చేసే ప్రార్థన నీకు ఎవరుగా శత్రువుగా భావిస్తున్నారో వారే వచ్చి నీ దగ్గరకు వచ్చి వారు నీ పట్ల చేసినటువంటి తప్పులను బట్టి మమ్మల్ని క్షమించు అడుగుతారు. వాళ్ళు దయతో మమ్మల్ని క్షమించండి, మేము వాళ్ళు చెప్పారు ఇటు చేయమని, వీళ్ళు చెప్పారు ఇటు చేయమని, మీరంటే మాకు ఏ కోపం లేదు, మీరు కూడా మా ఇంటి పేరట వాళ్ళే, మీరు కూడా మా ప్రాంతం వాళ్ళే, మీరు కూడా మాకు ఒకప్పుడు సహాయం చేసిన వాళ్ళే, మాకు మీ మీద ఏ కోపం లేదు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అయ్యో, నేను ఇంతకాలం వారి పట్ల ఎంతో వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్నాను, ఒకప్పుడు నన్ను ఇలాగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు. కానీ దేవుడి దృష్టికి ఏది అనుకూలము? అందరి కోసం మీరు ప్రార్థించండి. ఆ మనస్సు మన సంఘములో ప్రతి ఒక్కరికి ఉండునుగాక. ఈరోజు వరకు లేకపోతే, లేదయ్యా ఈ మాట వినేటప్పటికీ మేము అందరి కోసం ప్రార్థన చేస్తున్నామని చాలా సంతోషం. లేదు పాస్టయ్య, నువ్వు చెప్పేది బాగానే ఉంది, బైబిల్లో మాటే, కానీ మేము ఎంత ట్రై చేసినా వారిని క్షమించలేకపోతున్నాం. యేసయ్య కూడా మనం క్షమించడు. మనం ఒకవేళ పరలోక రాజ్యానికి పోవడానికి అదొక్క కారణమైతే, ఏ కారణం? ఎదుటి వారి కొరకు వారిని ప్రేమించక, ప్రార్థన చేయక, క్షమించే మనసు లేకుండా ఉండాన్ని బట్టి, కోపంతోనే మంచం మీద ఉన్నా లేకపోతే మరణిస్తూ ఉన్నా కోపంతోనే ఈ లోకాన్ని విడిచిపెట్టేశాము. ఆ ఒక్క కారణమే. ఇంకంతా నీకు ఇంగ్లీష్లో 100కు 99 లేకపోతే 100కు 100 వేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయికి కాకినాడలో వచ్చాయి కదా 10th క్లాస్లో 600కు 600 వచ్చాయి. మరి ఎట్లా రాసి ఉంటే అమ్మాయి, అక్షరాలు చూస్తారు, పారాగ్రాఫ్లు చూస్తారు, మరి ఎట్లెట్లా లైన్ కొట్టి మొత్తం చూస్తారు. అట్లాగా అన్ని అన్నిట్లో
లెక్కల్లో, ఇంగ్లీష్లో, తెలుగులో, ఇక హిందీలో, అన్నిట్లో ఒక్క సబ్జెక్టులో అన్నిటికీ 100కు 100 వచ్చాయి. ఒక్క సోషల్లోనో లేకపోతే ఒక సైన్స్లోనో అన్నిట్లో 100కు 100. సైన్స్లో ఒకవేళ నీకేమన్నా 34.5 వచ్చిందనుకోండి, ఏమంటారు? ఫెయిల్. నువ్వు వాదులేసుకోవచ్చు పోయి, ఏమని? 100 ఒక్కొక్క దాంట్లో నాకు. అట్లాగే దేవుని దగ్గర ప్రార్థనకు పోయేవాడిని నేను. మొదట సావుకునికి సహకరించేవాడిని, దేవుని వాక్యం నేను గమనించి గౌరవించేవాడిని. అయ్యా అన్నిట్లో 100, అన్నిట్లో బాగున్నావు. ఇదిగో నీవు నీ ఎదురుగా ఉన్న వ్యక్తిని, నీ ఇంటి పక్కన వ్యక్తిని, లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని నీకు క్షమించే మనసు లేదు. నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా పళ్ళు కొరుకుతూ చచ్చిపోయావు. ఆ పళ్ళు అట్నే అతుక్కుపోయినాయి, బిగుచ్చుకుపోయినాయి. చూడు, కావాలంటే ఒకసారి ఆ సమాధిలో చూడు పళ్ళు ఎట్టున్నాయో. కొంతమంది నోరు తెలుసుకొని చచ్చిపోతారు ఆటని. కొంతమంది కోపంతో చచ్చిపోయావు నువ్వు, దాని గురించి చెప్తారు కొంతమంది. డాక్టర్లు చేస్తే ఇంత కోపంతో చచ్చిపోయాడు ఆయన, పోస్ట్ మార్టం చేస్తే అర్థమైపోద్ది శరీర పరిస్థితులను బట్టి. అట్లా నువ్వు కోపంతో చచ్చిపోయావు, పలానా వాళ్ళ మీద కోపం, వాళ్ళ మీద కోపమే నాకు అని ప్రభు దగ్గర ఇప్పుడు కూడా క్షమించలేనంటే కుదరదు. లే ప్రభు, నరకంలోకి పోతాను కాబట్టి ఇప్పుడు క్షమిస్తానంటే కుదరదు. జాగ్రత్త ప్రభునందు పిల్లారా. దేవుని దృష్టికి అనుకూలమైంది అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవుని దృష్టికి అనుకూలమైంది, అప్పుడు ఆనందిస్తాడు. అయ్యో నా ప్రియ బిడ్డలు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకుంటున్నారు. అలాగా ఉంటుంది బైబిల్లో కూడా. మీరు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకోండి. సమయం అయిపోతా ఉంది. ఒక్క విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. చివరిగా మనము కొన్ని ఉన్నాయి కానీ విషయాలు పరిశుద్ధ లేఖనం నుంచి. చివరిగా మొదటి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 22వ వచనం, మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మూడవది ఏంటంటే, ఆయనకు ఎప్పుడు ఆనందం అంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. చాలామంది వినడానికి వింటారు కానీ వాటిని గ్రహించి వాటి ప్రకారము జీవించాల్సి వస్తే చాలామంది ఆ జీవితాన్ని కలిగి ఉండలేక బలహీనలు అవుతున్నారు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుట అది ఎంతో ఆయన దృష్టికి అది మంచిది. అలా చేసి మనం ప్రార్థిస్తే మన మనవిని దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఇప్పుడు మనం కీర్తన గ్రంథంలోకి వెళదాం. చదువుకున్న భాగాన్ని 23వ వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రవర్తనను చూచి ప్రభు ఆనందిస్తున్నాడా? లేదంటే ఈ మధ్యాహ్న వేళలో ఈ వాక్యం వినే సమయంలో అవకాశం ఇస్తున్నాడా? గుర్తు చేసుకుందాం. అవకాశం. ఆయన ఆనందించేటువంటి స్థితి, ఆయన దృష్టికి అనుకూలంగా ఉండే స్థితి ఏంటంటే, ఒకటి యథార్థమైనదిగా ఉత్తమమైనదిగా మన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ అలాగున ఆ యొక్క కనానులోనికి ప్రవేశించిన ఇశ్రాయేలును ఉద్దేశించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది కలిగి అందరి కొరకు ప్రార్థించే వారంగా ఉండి ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన దృష్టికి ఎంతగానో మనము ఇష్టలము. అంతేకాదు ఆయనకు మనము ఆనందాన్ని కలుగజేస్తాం. కాబట్టి ఈరోజు చాలామంది లోక సంబంధమైనటువంటి ఆనందాల్లో అనుభవిస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి ఆటపాటలలో, రకరకాలైనటువంటి ఆశలలో, రకరకాలైనటువంటి వ్యసనాలలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ వాక్యం వినే సమయానికి మన నడత దేవుని వాక్యము చేత
సరిచేయబడి ఉంటే, ఆయన సన్నిధికి మనం వస్తూ ఉంటే మన ప్రవర్తనను చూచి ప్రభువు ఆనందించాలి. మన ప్రవర్తన ఆయన అధికారం కింద ఉండాలి, మరొక అధికారం కింద కాదు. ఆయన అధికారం క్రింద మన ప్రవర్తన ఉంటే ప్రభు ఆనందిస్తాడు. రెండవది, యథార్థమైన ఉత్తమమైన మార్గంలో జీవిస్తూ ఉంటే ప్రభు ఎంతో సంతోషిస్తాడు. అంతేకాదు, మూడవది, అందరి కొరకు ప్రార్థన చేసే మనస్సును మనం కలిగి ఉంటే అది ఎంతో దేవుని దృష్టికి మేలుకరమైనది. చివరిది, ప్రభు పిల్లలు మనం గమనించాం, ఆయన ఆజ్ఞలను కట్టడలను మనము గౌరవించాలా. కొన్ని పర్యాయాలు అప్పుడప్పుడు కొంతమంది మాటలు వింటే ఆయన మాట నేను వినాలనా, ఆమె మాట నేను వినాలనా, అది నువ్వు నాకు చెప్పాలనా అని అంట. మనుషులు మాటలు వింటే వాళ్ళ గురించి చెప్పాయా నువ్వు చాలు చాలు, కానీ వాళ్ళు చెప్తే నేను వినాలనా. వాళ్ళ మీద నీకున్నటువంటి వ్యతిరేకమైన భావంతో మాట మాట్లాడుతున్నావేమో, కానీ దేవుని మాట కూడా కొన్నిసార్లు నువ్వు ఆ మాట అనడం లేదు, కానీ జీవించని కారణం చేత, ప్రవర్తించని కారణం చేత, ఆ మాటకు లోబడని కారణం చేత పరోక్షకంగా అదే నువ్వు అంటూ ఉన్నావు. మనుషులనైతే అంటున్నావు, వాళ్ళ మాట చెప్పిందిలే, ఫోన్లో చెప్పింది, కానీ నేను వింటాను అసలు, నేను వినాలను అసలు వాళ్ళ మాట. గమ్ముగుండయా, వాళ్ళ మాట ఏంది, వాళ్ళు చేసింది మాకు ఏం చేశారు నీకు తెలుసా. కొన్నిసార్లు మనం సందర్భ మాటలు మాట్లాడుకుంటాం. ఈరోజు వాక్యం అంతా సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని మాట మనం ఖచ్చితంగా వినాలి, అందరం కూడా వినాలి. దేవుని ఆజ్ఞ కట్టడగా ఇవ్వబడుతున్నటువంటి ఆ మాటలను నువ్వు గౌరవించడం ద్వారా ఎవరు గౌరవిస్తారో వారి ఆత్మకు ఎంతో అది మేలుకరం, వారి జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ప్రభు మన స్థితిగతులను చూచి ఆనందించాలి, ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యము ఎంతో గొప్పది, ప్రాణమునిచ్చాడు. కాబట్టి మధ్యాహ్న కాల వేళలో అయ్యో ఇంతకాలం నేను ఆయనకు దుఃఖాన్ని కలుగు చేస్తూ వచ్చాను, నా పద్ధతులను బట్టి, నా పరిస్థితులను బట్టి దేవుని మందిరంకి వస్తూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, వాక్యం చదువుతూ ఉన్నాను, సహకరిస్తున్నాను, సేవనికి కానుకలు వేస్తూ ఉన్నాను, మందిరంలో చిమ్ముతూ ఉన్నాను, చాపలు తీసి పెడుతూ ఉన్నాను, అదిగో ప్రార్థన కూడికలంటే ఎంత దూరముకైనా వెళుతూ ఉన్నాను అని మనం సంతోషిస్తున్నామేమో. ఎక్కడ మనము ఆయన ఆజ్ఞలను కట్టడలను ఒకవేళ సరిగా చేయలేకపోతే, సరిగా మన ఆ కట్టడలను మనం గౌరవించకపోతే మనలో ఇంకా ఆయనకు దుఃఖాన్ని కలుగు చేసే స్థితి ఉంది. కానీ ఈ మధ్యాహ్న వేళలో ఈ వాక్యం విన్న తర్వాత, లేదయ్యా నేను ప్రభువుకు ఆనందాన్ని కలుగు చేసే వ్యక్తిగా ఉంటాను, ఆయన దృష్టిలో ఏది మేలుకరమో దాన్ని నేను చేస్తాను, యథార్థమైన జీవితాన్ని కలిగి ఉత్తమమైన మార్గంలో జీవిస్తూ ఆయన ప్రవర్తన, నా ప్రవర్తన ఆయన అధికారం కింద ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఆయన కట్టడలను ఆజ్ఞలను గౌరవించి ఆయన మార్గంలో నేను వెళుతాను, వీలైతే ఇంకొకరిని కూడా దేవుని మార్గంలోకి నడిపిస్తాను ప్రభు అంటే ఇదే నీకు అనుకూలమైన సమయం. ఈరోజు తీసుకున్న తీర్మానం మరణం వరకు మనం సాక్షాత్కంగా ఉంచుకొని ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మనందరి హృదయములలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు ముద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న పెద్దలు యోహానయ్య ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇంతవరకు మేము నీ మాటలు విన్నాము, ఆ మాటల్లో భావము అర్థాన్ని నేను గ్రహిస్తున్నాను. ఎప్పుడు నీవు నన్ను బట్టి ఆనందిస్తావు, మా సంఘమును బట్టి నువ్వు ఆనందిస్తావు. మేము యథార్థమైన జీవితం జీవించి ప్రార్థనా జీవితం జీవిస్తూ అయ్యా నీ కట్టడలను మేము గౌరవించినప్పుడు, మా ప్రవర్తన నీకు ఇష్టకరంగా ఉంచుకున్నప్పుడు నీవు ఆనందిస్తావు తండ్రి. నా నడతను ఒకవేళ నేను ఇంకా క్రమపరుచుకొని ముందుకు వెళ్తాను, నాకు ఇవ్వబడిన జీవితాన్ని నీకు ఇష్టకరంగా ఉంచుకుంటాను ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా చేస్తున్న ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రభువాని పాదములు కొందరములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. గతించిపోయిన సంవత్సరం మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడి రక్షించి నడిపించిన తండ్రి, నీ పాదములు కొందరు